ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. అంతే కదా, ప్రతి ఒక్కరికి చట్టంలో ఏముంది, ఏం శిక్ష, ఏది చేస్తే ఏం శిక్ష ఉంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలనంటే అది సాధ్యం కాదు. సో దాని అర్థం ఏంటంటే, నాకు తెలియకుండా ఇది చేసినాను కాబట్టి నాకు ఈ శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వండి అని అంటే ఏ చట్టంలో ఏ పోలీస్ ఆఫీసర్ ఇవ్వలేడు, ఏ కోర్టు కూడా దాన్ని ఒప్పుకోదు. సో దీనికి సంబంధించి ఏదైతే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఉందో దీంట్లో క్లియర్ గా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. నేను అనుకుంటాను మీకు అడ్మిషన్ అప్పుడు కూడా ఒకటి మీరు ఒక డిక్లరేషన్ అనేది ఒకటి తీసుకొని ఉంటారు స్టార్టింగ్ లో, ఫస్ట్ ఇయర్ లో, ఈ ర్యాగింగ్ సంబంధించి. సో దీంట్లో ఏంటి అంటే మనకి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ లో సెక్షన్ 3 నుంచి 7 వరకు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి, ర్యాగింగ్ అనేది ఏదో కాలేజ్ ప్రిమిసెస్ లోనే జరిగితే, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూట్ ప్రిమిసెస్ లోనే కాదు, మీరు బయట ఎక్కడైనా జరిగినప్పటికీ కూడా అది ర్యాగింగ్ కిందనే అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. ర్యాగింగ్ లో అని అంటే రకరకాలు కావచ్చు. టీజింగ్ చేసిన ఆఫెన్సే, తర్వాత మీరు ఒకవేళ క్రిమినల్ ఏదో ఇంటిమిడేట్ చేయడం, బెదిరించడం కావచ్చు, లేదా వాళ్ళని ఏదైనా టైం బీయింగ్ రిస్ట్రిక్ట్ చేయడం, అంటే వాళ్ళు ఒక రూమ్ లో పెట్టేసి ఉంచడం వాళ్ళని, తర్వాత వాళ్ళు పోవాలనుకున్న ప్లేస్ కి ఏదో క్యాంటీన్ పోవాలనుకుంటారు అక్కడికి పోనీయకుండా అడ్డుకోవడం, రాంగ్ఫుల్ రెస్ట్రిక్ట్ అంటాం, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటాం, ఇవన్నీ కూడా అఫెన్స్ అవుతాయి. ఇంకా ఇదే కాకుండా మనం ఏంటంటే కొన్ని సందర్భాలలో మీకు తెలుసు తెలియక మీరు ఏదైనా చిన్న ఒక టీచ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళ మెంటాలిటీ మనకి, వాళ్ళ సైకాలజీ మనకు ఐడియా ఉండదు. కొంతమంది మరీ సెన్సిటివ్ ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు నేను చేసిన ర్యాగింగ్ అనేది చాలా చిన్నది ఇది అని అనుకోవచ్చు, కానీ అది అందరిలో నేను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి, ఎక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇది కొత్త ఎక్స్పోజర్ ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అందరిలో దాన్ని ఒక ఇన్సల్ట్ గా భావించి ఒక సూసైడ్ గానే ఏమైనా చేసుకున్నాడు అనుకోండి, సో చట్టంలో క్లియర్ గా చెప్తుంది ఆ సూసైడ్ అనేది ఆ ర్యాగింగ్ వల్లనే జరిగిందని చెప్పి కోర్టులు భావించాలి. మిగతా సూసైడ్లలో వేరే రకంగా ఉంటుంది, మిగతా చోట ఎక్కడైనా అబాట్మెంట్ ఉంటే అవి వేరే. కానీ ఇక్కడ కాలేజ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఎవరైనా సూసైడ్ గానీ చేసుకుంటే దానికి ఒక ర్యాగింగ్ అనేది కారణం అయితే కోర్టు అదే భావించాలి, ఖచ్చితంగా ర్యాగింగ్ వల్లనే సూసైడ్ చేసుకున్నారని భావించాలి. అది కాదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ అక్యూజ్డ్ మీద ఉంటుంది అనమాట, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. సో ఒక్కసారి అటువంటిది ఏదైనా కానీ సూసైడ్ ఎవరైనా చేసుకున్నారు అని అంటే దాంట్లో పనిష్మెంట్ ఏముంటుంది, ఇంకా లైఫ్ అయిపోయినట్టే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఇంకా అంతా జీవితం అంతా జైల్లో ఉంటుంది. సో అది మీకే కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని ఇంత కష్టపడి చదివించి పేరెంట్స్ అక్కడ గొప్పగా చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే మెడిసిన్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, అంతేనా కాదు? సో అలా చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసి ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసేసి ఎవరినో ఇట్లా ర్యాగింగ్ చేయడం వల్ల అది ఫైనల్ గా ఈ రకమైన కాన్సిక్వెన్సెస్ దారితీస్తుంది. సో ఆ ర్యాగింగ్ అనేది అసలే పెట్టుకోకండి. మంచి అట్మాస్ఫియర్ లో అందరూ కలిసిమెలిసి మీరు ఉండే పీరియడ్ ని దాన్ని ఒక మెమరబుల్ పీరియడ్ గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అది ఒకటి. ఇంకా ఒకటి, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో మామూలు ఏదైనా ఒక పౌరుడికి ఏదైనా జరిగితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పాలనే ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ ఇంత చదువుకోనండి కూడా మన దాంట్లో కొంతమంది ప్రిన్సిపల్ గారి నోటీసులో పెట్టకుండా, తర్వాత బయట వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగానే టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్, అక్కడ చెప్పకుండా ఒక 40-50 మెంబర్స్ పోయి ఒక ఇంటి మీద అక్కడ పోయి అక్కడ న్యూసెన్స్ చేయడం, ఇదంతా కూడా ఏంటి అని అంటే ఆ పోలీస్ కంట్రోల్ చేయలేక కాదు. ఇదే మీరు 40-50 మంది కానీ వేరే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు అయి ఉంటే ఈ పాటికి వాళ్ళంతా కూడా ఎక్కడ ఉండేది, జైల్లో ఉండేది. ఈ టైం 24 అవర్స్ లో మేము పంపించాలి, వాళ్ళు జైల్లో ఉండేది. కానీ ప్రిన్సిపల్ గారు ఫస్ట్ టైం ప్రిన్సిపల్ గారు నేను మా డిఎస్పీ గారితో చెప్పింది ఏంటంటే, ఇంతవరకు కూడా నా క్యారియర్ లో ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చాను పోలీస్ స్టేషన్ కి. సో మీ గురించి అంటే మీ అందరూ కాదు, మీలో ఎవరో ఒకరు ఇద్దరు కొంతమంది చేసిన కార్యం, దానివల్ల ప్రిన్సిపల్ గారు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చేసి మా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అది మేము ఇక్కడ కమిటీలో మాట్లాడి దాన్ని కౌన్సిలింగ్ చేసేసి ట్రై చేస్తాము, ఒకవేళ కాకపోతే అప్పుడు మళ్ళీ మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అది చేయడం జరిగింది. అదే టైంలో మా సైడ్ నుంచి కూడా ఏంటి అంటే ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ కెరీర్ అంతా కూడా చెడిపోతుందనే ఉద్దేశంతోనే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో తర్వాత కాలేజీలో ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి మాట్లాడిన తర్వాత చేద్దామని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకొకసారి కానీ ఇటువంటి ర్యాగింగ్ అనేది ఏ రూపంలో జరిగినప్పటికీ కూడా
ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మాకు ఇష్టం ఉండి కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కఠిన చర్యలు అనేది తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మా రిక్వెస్ట్ అనుకోండి, తర్వాత వేరే రకంగా అనుకోండి, దయచేసి అటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాకుండా స్టడీస్ మీద ఫోకస్ చేయండి, మిగతా రకంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. Myself, Saujanya, I'm working as senior civil judge in Sangareddy and also as secretary of District Legal Services Authority, Sangareddy. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ప్రోగ్రామ్స్ ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ది సెక్స్ ఆఫ్ పీపుల్ అబౌట్ ది లా, క్రైమ్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్ట్స్ దే డూ. సో ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్పీకర్స్ అందరూ చెప్పారు. ది ఇన్సిడెంట్, ది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ విచ్ వాస్ కవర్డ్ బై మీడియా, ఇది మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయింది. It has gone to the notice of the Honorable High Court also. The first thing they have asked me is whether any awareness program regarding anti-ragging has been conducted in this college or not. నేను ఇక్కడ మే 2025 లో వచ్చాను. అప్పటి నుంచి I was trying to conduct one program. Admissions అయినప్పుడు అట్లీస్ట్ న్యూ ఎంట్రన్స్ వస్తారు కాబట్టి that was the proper time to address you all to stop it. Because మీకు చెప్పాల్సిన అవసరం లేదు, prevention is better than cure. సో ఇట్లా మనం ఇప్పుడు క్యూర్ చేసుకునే బదులు దీన్ని ప్రివెంట్ చేయాల్సిన సందర్భము అవసరము ఎంతైనా ఉంది. సో అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ కండక్ట్ సచ్ ప్రోగ్రామ్. బట్ అంతకుముందు కూడా మాకు న్యూస్ పేపర్లో ఎలాంటి ఐటమ్ వచ్చినా కానీ విత్ రిగార్డ్ టు ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ దట్ హ్యాస్ బీన్ సప్లైడ్ టు ది అటెండెంట్స్ ఇన్ ది గవర్నమెంట్ హాస్పిటల్, ఆ న్యూస్ ఐటమ్ ఎప్పుడైతే మనకి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిందో ఇమీడియట్గా జైరాబాద్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి వెరిఫై చేయడం అయింది. అండ్ ఇక్కడ కూడా నేను పర్సనల్గా వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. ఆ టైంలో కూడా ఐ వాంటెడ్ టు ఇన్స్పెక్ట్ ది ప్రిమైసెస్ అండ్ హాస్టల్స్ అండ్ ది వేర్ ది ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. అండ్ మాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 15100. 100 అనేది మీకు డయల్ 100 ఎట్లాగో దాని ముందు 15 యాడ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము ఇమీడియట్గా వస్తాము. అండ్ ఈ కాలేజ్ నుంచి కూడా ఫ్యూ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ డయల్ టు 15100. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాకు చెప్పారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏం చేసేది ఉండే, అబ్బాయి ఒకవేళ అట్లా కాల్ చేస్తే రూమ్కి ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ డిస్ప్లే చేశారు యాంటీ ర్యాగింగ్ కమిటీ గురించి. అండ్ మీరు అందరూ లర్న్డ్ పీపుల్ ఇక్కడికి వచ్చారు అని అంటే యు ఆర్ నాట్ లైక్ ఎనీ అదర్స్. మీరు నీటో ఎంసెటో ఇవన్నీ క్రాక్ చేసి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని యూ స్టూడ్ ఏమో అంటే వాళ్ళందరికంటే ఎంతో బెటర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మెడిసిన్ సీట్ వచ్చింది. ఇక్కడ ఉన్నారంటే మేము లర్న్ పీపులే కదా. సో మీకు ఆ నంబర్స్కి కానీ కాల్ చేయడం కానీ మీ ప్రిన్సిపల్కి కానీ ఇంటిమేట్ చేయాలి. అది చేయకుండా సీనియర్స్ పిలిచారు అంటే ఏం చేస్తారండి సీనియర్స్? రూమ్కి వెళ్ళకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఐ థింక్ 4th year స్టూడెంట్స్ ఆర్ హియర్. మీరందరూ కూడా మీరు చేసింది కూడా తప్పే. 30 members వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మీరు ఏదో అది మీరు సినిమాల్లో చూసి ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోయి ఒక మాబ్ లాగా వెళ్ళి అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే, ఇక్కడ ఫార్చునేట్లీ దట్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్ బై ది పోలీస్. అందరినీ తీసుకొని వెళ్ళేసి స్టేషన్లో పెట్టి విత్ ఇన్ 24 hours రిమాండ్ చేస్తే ఏమయ్యేది ఒకసారి ఆలోచించండి. బికాస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్. మా దగ్గరకు వచ్చారనుకోండి, కోర్టుకు వచ్చినప్పుడు మీరు స్టూడెంట్స్, అయ్యో మీరు పాపం మెడిసిన్ చదువుతున్నారు, మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది, ఫైనల్ ఇయర్ కదా అని కోర్ట్స్ మాత్రము అంత సాఫ్ట్ కార్నర్తో చూడదు. ఇంక ఇప్పుడన్నా స్టిల్ పోలీస్ వర్ థింకింగ్, ఎందుకంటే కీపింగ్ ఇన్ అంటే స్టూడెంట్స్ ఫ్యూచర్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన ఒక యాక్ట్కి జస్ట్ ఇమాజిన్ హౌ యువర్ పేరెంట్స్ హ్యావ్ బీన్ స్ట్రెస్డ్. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మా అందరు అథారిటీస్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి మీరు ఎందుకు తీసుకొస్తారు మీ పేరెంట్స్కి? ఇజంట్ ఇట్? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా పేరెంట్స్ అందరు కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఏ 4th year స్టూడెంట్స్ అంటే మా పిల్లలు ఉన్నారా అని వాళ్ళకు కూడా ఒకలాంటి యాంగ్జైటీ అనేది ఉంటుంది కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ర్యాగింగ్ అనేది మీకు అందరికీ తెలుసు, ర్యాగింగ్ హ్యాస్ బీన్ అబాలిష్డ్. దానికి సంబంధించి ఒక యాక్ట్ కూడా వచ్చింది, ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అని.
అందులో 6 months నుంచి పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది, ఫైన్ ఉంది. ర్యాగింగ్ లో ఒక్కసారి మీరు ఇన్వాల్వ్ అయితే ఆ స్టూడెంట్స్ ని సస్పెండ్ చేయడము, రెస్టికేట్ చేయడము, మొత్తం వేరే చోట కూడా అడ్మిషన్ రాకుండా చూడాలని ఉంది. సో అంత స్ట్రిక్ట్ లా ఫోర్స్ లో ఉంది. మీ అందరికీ తెలుసు ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది. మీరందరూ అడ్మిషన్ తీసుకున్నప్పుడే మీరందరూ డిక్లేర్ చేశారు, మీరు డిక్లేర్ చేశారు, మీ పేరెంట్స్ డిక్లేర్ చేశారు దట్ వీ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ర్యాగింగ్ యాక్టివిటీస్. మీ పేరెంట్స్ కూడా ఐ విల్ సీ దట్ మై సన్ ఆర్ మై డాటర్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ర్యాగింగ్ యాక్టివిటీ అని డిక్లేర్ చేసి ఆ డిక్లరేషన్ ని అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఆ డిక్లరేషన్ కి యు ఆర్ బైండింగ్. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆ మెంటర్స్ వాళ్ళతోటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఖచ్చితంగా సేఫ్టీ అనేది మీకు రక్షణ లభిస్తుంది. ఒకవేళ మీరు అట్లా ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా వాళ్ళు స్పందించకుంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇప్పుడు పేపర్ అబ్జర్వేషన్ ప్రకారం కొన్ని ల్యాబ్సెస్ అయితే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు కోరేది ఏంటంటే మీరు మీ లెవెల్లో మీరు చేసుకోండి, మీ మెకానిజాన్ని యాక్టివ్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి మెంటర్ వాళ్ళ కేటాయించిన స్టూడెంట్స్ యొక్క యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత వాళ్ళది. దానికి పీరియాడికల్ గా మీరు వాళ్ళతో ఇన్ రిటర్న్ గా తీసుకోండి. మాకు కేటాయించిన స్టూడెంట్స్ కు మేము ఖచ్చితంగా మేము వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎలాంటి సమస్య లేదు అని చెప్పి. సమస్య ఉంటే సమస్య ఉంది, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు అన్న దాని గురించి వాళ్ళది బాధ్యత, కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యత. అదే సమయంలో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా మీరందరూ కూడా క్వాలిటీ ఉన్న వాళ్ళే, కాలిబర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోకండి. కానీ చిన్న చిన్న ప్రలోభాలకు లోనై, చిన్న చిన్న పిచ్చి వేషాలకు లోనై మీ యొక్క లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, పోలీస్ శాఖ తరఫున మీరు బాగా ఉంటే ఏ ప్రభుత్వ శాఖ అయినా పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ యొక్క ఉపయోగం కొరకు నిన్న చేసిన దాంట్లో మొన్న 2 తారీఖు నాడు జరిగింది. ఆ పిల్లాడు టీచర్స్ కి చెప్పినా సరిపోయేది, ప్రిన్సిపాల్ కి చెప్పినా సరిపోయేది. లేదు అంటే తల్లిదండ్రులకు చెప్తే ఆ తల్లిదండ్రులు వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్తే దాంట్లో ఖచ్చితంగా చర్య తీసుకునేది. అనవసరంగా ఎదిగి తెలియని వయసులో వాళ్ళ బ్రదర్ చెప్పుకొని వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వంతో తీసుకొని పోయి సినిమాలలో ఉంటాయి. అవి దాంట్లో సినిమాలు నడుస్తుంది. కానీ నిన్న దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ మీకు తెలుసు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎవరో ఫోన్ చేసినాగానే గొర్రెలా మీరు అంతా గొర్రెలాగా పోయారు వాళ్ళ ఇంటికి. సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీకు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అన్ని సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ 100 అని చెప్పేసి ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ చేస్తే పోలీసే రెస్పాండ్ అవుతారు కదా. గొర్రెల్లాగా పోయి ఇప్పుడు అక్కడ పోయింది, వాళ్ళకు కూడా ఇబ్బందే. ఈ సందర్భంగా మీకు నిన్న ఎవరైతే పోయిందో వాళ్ళందరికీ కూడా వీడియోగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, ఇక్కడికి వెళ్ళి అందరూ కూడా మీరు మీ కెరీర్ పాడు చేసుకోవాలనుకుంటే అట్లాంటివి కంటిన్యూ చేసుకోండి. లేదు మేము డాక్టర్లు, మేము సొసైటీకి సర్వ్ చేస్తాం, మేము గౌరవప్రదమైనటువంటి పొజిషన్ తీసుకుంటాం సొసైటీలో అంటే మీరు అట్లాంటి వాటికి పోకండి. ఇప్పుడు మీరు పోయిన తర్వాత కనీసం ఒక 40-50 సంవత్సరాలు మీరు సొసైటీకి సర్వ్ చేయాల్సింది. ఈ కేసులలో కొన్ని దొమ్మి కేసులలో అక్కడ ఇక్కడ పెట్టుకొని షీట్స్, అవసరమైతే రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ అవుతాయి. మీరు డాక్టర్ కేసులు తెలుసుకుంటే, ఈ ర్యాగింగ్ కేసులు మిగతా కేసులు తెలుసుకుంటే మీకు డాక్టర్ పట్టా రాదు, రౌడ్ షీట్స్ ఓపెన్ అవుతాయి, రకరకాలటువంటి సమస్యలు వస్తాయి, లీగల్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు వ్యవస్థ అనేది చాలా, ఒక పోలీస్ శాఖనే కాదు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు రకరకాల డిపార్ట్మెంట్లు, ఈవెన్ న్యాయశాఖ కూడా దాని మీద పరిశీలన, ఒక అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు డిఎల్ఏసీ మేడం గారు మేమేం పిలవలే, మేడమే కాంటాక్ట్ చేసేసి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి తెలుసుకొని స్వయంగా వాళ్ళకు కూడా హైకోర్టు, గౌరవ హైకోర్టు సూచనల ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏది కూడా ఈజీగా ఉండదు. చేయడంలో తప్పుడు పనులు చేయడం అనేది ఈజీగా ఉంటుంది, కానీ దాని పరవశం ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటది. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ఒకటే విషయాన్ని చెప్తున్నాను, పని చేసే ముందు కొంచెం ఆలోచన చేసేయండి. ర్యాగింగ్ అనేది నిషేధించబడ్డది కాబట్టి దానికోసం అట్రాక్ట్ అయ్యి దాన్ని ఎంబడ పోయి మీరు మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇక్కడ నుంచి అయితే 0 టాలరెన్స్.
నిన్న జరిగిన సంఘటన గురించి కమిటీ వాళ్ళు కింద మాట్లాడితే అండర్ స్క్రూటినీ ఉంది. దాని స్క్రూటినీ నిర్ణయం వాళ్ళ కమిటీ నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతిసారి జరుగుతుందని చెప్పేసి మాత్రం ఆశపడద్దు. ఇది ఒక రకమైనటువంటి వార్నింగ్ కాబట్టి మీరు కూడా కొంచెం చూసుకోండి. పోలీస్ శాఖ ఎవరికి కావాలని ఇబ్బంది పెట్టదు, కాకపోతే అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.